దేవస్థానమైన సింహాచలంలో కలకలం రేగింది. ఆలయంలో భక్తులకు విక్రయించిన పులిహోర ప్రసాదంలో నత్త అవశేషాలు ఉన్నట్లు ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. ఈ నెల 29వ తేదీన సింహాచలం స్వామివారి దర్శనం అనంతరం పులిహోర ప్రసాదాన్ని కొనుగోలు చేసిన ఓ దంపతులు అందులో నత్త అవశేషాలు కనిపించాయని చెబుతూ వీడియో విడుదల చేశారు. ఈ విషయాన్ని ముందుగా దేవస్థానం సిబ్బందికి ఫిర్యాదు చేసినా సరైన స్పందన లేకపోవడంతోనే వీడియోను సోషల్ మీడియాలో పెట్టాల్సి వచ్చిందని వారు పేర్కొన్నారు. ఆ వీడియో వైరల్ కావడంతో భక్తుల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతుంది. దేవుడి ప్రసాదం తయారీలో ఇలాంటి నిర్లక్ష్యం తగదని అనేక మంది భక్తులు మండిపడుతున్నారు. సింహాచలం దేవస్థానం అధికారులు స్పందించారు. పులిహోర ప్రసాదంలో నత్త అవశేషాలు ఉన్నట్లు వచ్చిన ఆరోపణలపై స్పష్టత ఇచ్చారు. సింహాచలం ఆలయంలో భక్తురాలు దర్శనం తర్వాత పులిహోర ప్రసాదం కొనుగోలు చేశారు. అయితే ఆ ప్రసాదంలో నత్త వచ్చిందని వీడియో పోస్టు చేశారు. భక్తుల్ని హెచ్చరిస్తూ ప్రసాదం కొనుగోలు చేసే ముందు చూసుకోవాలని చెప్పారు. అయితే ప్రసాదం కౌంటర్లో వారికి చెప్పగా వారు మరో పులిహోర ప్రసాదం ప్యాకెట్ ఇచ్చినట్లు వారే స్వయంగా చెప్పారు. పులిహోర ప్రసాదం తయారీ విభాగంలో సోషల్ మీడియాలో ఈ జంట పోస్టు చేసిన వీడియోను పరిశీలించిన తర్వాత అనుమానాస్పదంగా అనిపించింది. పులిహోర తయారీకి అవసరమైన చింతపండు నానబెట్టిన తర్వాత మిషన్ల ద్వారా గుజ్జు తీస్తారు కాబట్టి చింతపండులో నత్త వచ్చే అవకాశం లేదు. పులిహోరలో వేసే పోపు సామాన్లైన ఎండుమిర్చి, ఆవాలు, శనగపప్పు, వేరుశనగపప్పు, మెంతులు ముందుగానే నూనెలో వేయించి కలుపుతారు కాబట్టి పోపుల తయారీలో కూడా నత్త వచ్చే అవకాశం లేదు. పోపులకు సంబంధించిన సామాన్లను సెంట్రల్ స్టోర్స్ నుంచి బాగు చేసిన తర్వాతే ప్రసాదంలోకి వాడతారు అని తెలిపారు. పులిహోర తయారీకి అవసరమైన బియ్యాన్ని బాయిలర్లలో పసుపుతో ఉడికించిన తర్వాతే కలపడానికి పెద్ద స్టీల్ ట్రేలో పోస్తారు. అక్కడ ఉండేవారు చాలా జాగ్రత్తగా ఉంటారు. తలకి క్యాప్ పెట్టుకొని గరిటెతో కలుపుతారు కాబట్టి అక్కడ కూడా నత్త కలిసే అవకాశం లేదు. పులిహోర తయారు చేసే సిబ్బంది కూడా తాము 30 ఏళ్లుగా అక్కడే పనిచేస్తున్నామని ఇప్పటి వరకు ఇలాంటి ఘటనలు జరగలేదని లిఖితపూర్వకంగా తెలియజేశారు. వీడియో తీసి వైరల్ చేసిన దంపతులపై గోపాలపట్నం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఉద్దేశపూర్వకంగా ఆ జంట ఆరోపణలు చేసిందని పేర్కొన్నారు. వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేసిన భక్తులపై BNS 298/353 సబ్ సెక్షన్ 1 కింద కేసులు నమోదు చేశారు.